హాయ్ అందరికీ నమస్కారం. ఇది మంచి ప్రభుత్వం కాదు, రాజీ ప్రభుత్వం. ఎస్, మీరు విన్నది వాస్తవమే. ఎందుకు అంటున్నానంటే ప్రతి అంశంలో రాజీ 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 కనపడుతోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో రాజీ, అలాగే సుగాలి ప్రీతి కేసు విషయంలో రాజీ, గ్రూప్ 2 వ్యవహారంలో రాజీ, గత ప్రభుత్వంలో నోరేసుకుని పడిపోయిన అనేక మంది పట్ల ఉదార స్వభావంతో రాజీ. ఇన్ని రాజీలు పడాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ ప్రభుత్వానికి అర్థం కావట్లా. మీరు ఒక్కొక్క అంశాన్ని మనం తీసుకుందాం. నిన్న జీవీ రెడ్డి గారు ఫైబర్ నెట్ అంశంలో ప్రభుత్వం ఎంత రాజీ పడిందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. జీవీ రెడ్డి గారు ఫైబర్ నెట్ ఎండీగా ఫైబర్ నెట్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన కాస్త విద్యాధికుడు, చదువుకున్నాడు కాబట్టి కూలంకషంగా దాన్ని అధ్యయనం చేయగలిగాడు. అందులో జరిగిన అనేక లోపాలను పసిగట్టాడు. 400 మందికి అకారణంగా వైసీపీ వాళ్ళు ఎవరైతే తెలుగుదేశం జనసేన నాయకుల మీద బూతులు మాట్లాడారో, విషం చిమ్మారో సోషల్ మీడియాలో, వాళ్ళందరికీ అక్కడ జీతాలు ఇస్తున్నారు. వాళ్ళందరినీ తీసేయమన్నారు, తీసేయలేదు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ తన సినిమా నిర్మాణం కోసం 2.5 కోట్ల రూపాయలు ఎవరి మీద, కూటమి నాయకుల మీద వాళ్ళని ఎగతాళి చేస్తూ సినిమా తీస్తే దానికి 2.5 కోట్ల రూపాయలు ఇచ్చారు. దానికి సంబంధించి రికవరీ చేయమన్నారు, చేయలే. ఆ దినేష్ కుమార్ అనే అధికారి సక్రమంగా సహకరించడం లేదు, నిజాయితీగా వ్యవహరించడం లేదు అని ఇక నెత్తి నోరు కొట్టుకొని బాదుకొని ప్రెస్ మీట్ నిర్వహించాడు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి కోపం రావటం, ఆయన మందలించడం, మరోవైపు ఐఏఎస్ అధికారులందరూ కూడా మా మీద రాజకీయంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు అనేసి వాళ్ళు అలుగుతున్నట్టుగా వాళ్ళ నుంచి మెసేజ్ రావడంతో చంద్రబాబు నాయుడు గారు ఈయన్ని మందలించాడు, జీవీ రెడ్డి గారిని. దాంతో అలిగి ఆయన రాజీనామా చేశాడు. పార్టీ కూడా రాజీనామా చేసేశాడు. వాస్తవానికి ఒక రకంగా చెప్పాలంటే చాలా నిజాయితీగా వ్యవహరించాడు జీవీ రెడ్డి గారు. సో అది ఎంతటి పరిణామాలకు దారితీసిందంటే తెలుగుదేశం మొత్తం కూడా, శ్రేణులు మొత్తం కూడా ఏకతాటి మీదకి వచ్చాయి. జీవీ రెడ్డి గారి పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత వ్యవహరించిన తీరు తప్పుపడుతూ సోషల్ మీడియాలో ప్రతి తెలుగుదేశం కార్యకర్త పోస్టులు పెడుతున్నారు. గతం నుంచి కూడా అధికారుల పట్ల చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఇలాగే ఉంటుంది. అధికారులే ముఖ్యంగా వ్యవహరిస్తారు, రాజకీయ వ్యవహారంలో చాలా ఉదారంగా ఉంటారు. అంటే రాజకీయ నాయకుల్ని పక్కన పెట్టేసి అధికారులతోనే మొత్తం పరిపాలన చేయాలని చూస్తూ ఉంటారు. ఇది గతంలోనూ అదే చేశారు, ఇప్పుడు అదే చేస్తున్నారని చెప్పి విరుచుకుపడుతున్నారు. సరే, ఈ విషయంలో మరి ఎందుకు రాజీ పడ్డారు చంద్రబాబు నాయుడు గారు? 400 మందిని అక్కడ ప్లేస్ చేసి ఆ డిజిటల్ కార్పొరేషన్లో 1.5 కోటి ఉద్యోగ జీతాలు ప్రతి నెల ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు పని? కూటమి నాయకుల మీద విషయం చిమ్మారు. వాళ్ళందరినీ మళ్ళీ ఎలా పెట్టుకుంటారు ఇప్పుడు? బహుశా ఒక్కొక్కళ్ళని తీసేసిన తర్వాత ఏమైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఏమైనా మళ్ళీ అలాంటి అవకాశాలు ఇస్తారు. ఆ ప్రభుత్వం చేసి మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అలానే చెయ్యాలన్న ఉద్దేశంతో దీని మీద అంత వేగంగా యాక్షన్ తీసుకోలేదా? ఏం జరిగింది? ఎందుకు అంత ఉదాసీనంగా వ్యవహరించారు చంద్రబాబు నాయుడు గారు? జీవీ రెడ్డి పట్ల అంత యుగోకి ఎందుకు వెళ్ళారు? చివరికి దినేష్ని ఏం చేశారు? దినేష్ని జీఏడీకి అప్పగించారు, ఆయన బదిలీ చేశారు. కానీ అదేదో ముందే చేస్తుంటే జీవీ రెడ్డి లాంటి ఒక నమ్మకస్తుడైన ఒక నాయకుడిని కోల్పోయే అవకాశం ఉండేది కాదు కదా. చాలా జీవీ రెడ్డి నాకు తెలిసినంత వరకు ఎలాంటి అన్పార్లమెంటరీ భాషను వాడకుండా చాలా చక్కగా పాయింట్ వైజు లాజికల్గా డిస్కషన్లో పాల్గొనే వ్యక్తి ఆయన. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి తన వాణిని గట్టిగానే వినిపిస్తారు. అలాంటి వ్యక్తికి ఆ పోస్ట్ రావడం సముచితమే. వచ్చిన తర్వాత కూడా ఆయన కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేశారని పేరు తెచ్చుకున్నారు. అవినీతిని, అక్రమాలను వెలికి తీశారు. ఈ నేపథ్యంలో అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఆయనే మనసు నొచ్చుకుని రాజీనామా చేసేదాకా తెచ్చారు. అంటే రాజీ పడ్డారు. అధికారుల వల్ల మళ్ళీ ప్రభుత్వానికి అధికారులు సహకరించరేమోనని రాజీ పడ్డారా చంద్రబాబు? అలాగే సుగాలి ప్రీతి కేసు పాపం పవన్ కళ్యాణ్ గారి మీదకి వస్తుంది. అదంతా సుగాలిగా ప్రీతి కేసు మీద పవన్ కళ్యాణ్ గత 2 ప్రభుత్వాలు ఉదాసీనంగానే వ్యవహరించాయి. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం, 19 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2 చేశాయి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి
సొంతంగా అధికారంలో లేరు పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ దాన్ని అంతా తోడడానికి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి చేతులు కూడా కట్టేసే పరిస్థితి కనపడ్డట్టుగా నాకు అనిపిస్తోంది. సరే, అది పక్కన పెడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద బ్రహ్మాండంగా ఆయన వెంటనే జైల్లో వేస్తారేమోనంత హడావిడి సృష్టించారు. మదనపల్లి ఫైల్స్ కేసు ఏమైందో ఇప్పటివరకు తేలలేదు. కనీసం ఆయన్ని టచ్ కూడా చేయలేకపోయారు. రీజన్ ఏంటి? రాజీ పడ్డారు అని మాట్లాడుకుంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో డీల్ కుదిరిందని మాట్లాడుకుంటున్నారు. దయచేసి అర్థం చేసుకోవాలి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు ఆయన ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. సో ఇదొక అంశం. ఆ తర్వాత గ్రూప్ 2 వ్యవహారంలో ఏం జరిగింది? గ్రూప్ 2కి సంబంధించి గత ప్రభుత్వం ఆ రకంగా తప్పిదం చేస్తే ఈ ప్రభుత్వం సరిదిద్దుకోవాలి అవసరం లేదా? అదేమంటే అధికారులు మాట వినట్లేదు, అనురాధ గారికి చెప్పాము, లేఖ రాసాము, ఆమె చేయకపోతే మేమేం చేసాము, అది రాజ్యాంగబద్ధ పదవి అంటారు. రాజ్యాంగబద్ధ సంస్థలన్నీ కూడా ఒక సిబిఐ కానీ లేకపోతే ఏపీపీఎస్సీ కానీ ఇలాంటివన్నీ కూడా రాజ్యాంగబద్ధ సంస్థలే. కానీ రాజ్యాంగబద్ధంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పనిచేస్తున్నాయా? గుండెల మీద చేసుకుని ఎవరైనా చెప్పాలి. సో ఆ గ్రూప్ 2 వ్యవహారం ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా ఉంది. 92,000 మంది అంటే తక్కువేం కాదు, 4 లక్షల మంది అనుకోవాలి. ఎందుకంటే 92,000 మంది అంటే ఒక్కొక్క వాళ్ళ కుటుంబాలన్నీ కలిపితే, వాళ్ళ కుటుంబ సభ్యులను కలిపితే 4 లక్షల మంది శోకం. అదే సమయంలో అసలు రాసిందే 4 లక్షల మంది ఆ పరీక్షను, ప్రిలిమ్స్, వాళ్ళు కూడా బాధపడతానని రాశారు. 4x4 అంటే 16 లక్షల మంది. ఆ రకంగా తీసుకుంటే గ్రూప్ 2 సక్రమంగా నిర్వహించకపోవటం వల్ల నష్టపోయిన వాళ్ళు, ఇబ్బంది పడ్డవాళ్ళు, మానసికంగా బాధపడ్డవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమయ్యారుగా. మీరు చెప్పినట్టుగా సూపర్ 6 ఎలాగో సమయానికి అమలు చేయలేకపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అందరూ అర్థం చేసుకుంటున్నారు. సంక్షేమం ఇబ్బడిముబ్బడిగా సంక్షేమ పథకాల పేరుతో బటన్ నొక్కటం వల్ల జగన్మోహన్ రెడ్డి చేసిన ఆర్థిక అరాచకాన్ని సరిదిద్దే పనిలో ఉన్నారు, అర్థం చేసుకుంటున్నారు. అట్లీస్ట్ గత ప్రభుత్వ హయాంలో నోరేసుకు పడిపోయిన అనేక మంది, ఒక రామ్ గోపాల్ వర్మ కావచ్చు, లేకపోతే ఒక పోసాని కృష్ణమురళి కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, రోజా కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వీళ్ళందరి వ్యవహారాలు ఏమైనాయి? వీళ్ళ శాఖల్లో వీళ్ళు ఏం చేశారు? వెలికి తీలేరా మాత్రం? ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీని కూడా అరెస్ట్ చేసే ఉద్దేశం వీళ్ళకి లేదు. కానీ ప్రభుత్వ పరువు పోతోంది. ఎవరైతే కేసు పెట్టాడో సత్యవర్ధన్ అని టీడీపీ ఆఫీసులో ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి కేసును వెనక్కి తీసుకున్నాడు. వెనక్కి తీసుకుంటే వెనక్కి తీసుకోవటం అనేది ప్రభుత్వానికి అవమానం కాబట్టి, వాళ్ళు మరింత రెచ్చిపోతారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో దీన్ని కేసు దాన్ని మళ్ళీ ఒక వ్యూహం ప్రకారం మళ్ళీ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సో ఇవన్నీ ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనంగా మారుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు గట్టిగా మాట్లాడారు కాబట్టి ఈ మాత్రమైన చిన్న చిన్న బుడ్డోళ్ళనంతా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎవరిని? బోరుగడ్డ అనిలు, వర్రా రవీందర్ రెడ్డి ఇలాంటి బుడ్డోళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. పెద్దోళ్ళని అరెస్ట్ చేసే దమ్ము లేదా ఈ ప్రభుత్వానికి? మంచి ప్రభుత్వం కాదు ఇది, రాజీ ప్రభుత్వం అనాల. ప్రతి కార్యకర్త ఆవేదన చెందుతూ ఉన్నారు. జనసేన నాయకులు కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, గత ప్రభుత్వ హయాంలో ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి జర్నలిస్టులను కూడా తీసుకెళ్లి లోపలేసి ఇబ్బంది పెట్టారు. సో అలాంటప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎందుకు ఇంత ఉదాసీనంగా ఉంది, టిట్ ఫర్ టాట్ ఎందుకు చేయట్లేదు అనేది వీళ్ళ ఆవేదన. సరే, వాళ్ళు చేశారు, మనం చేయకూడదంటే ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి చేయకుండా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? నేను వస్తా, మళ్ళీ 7 సముద్రాల ఆవలన గుడ్డలు ఇప్పదీస్తా అంటున్నాడు. ఒకసారి ఆలోచించాలా. అధికారులు ఏమైనా భయపడుతున్నారా? ఎంత టాక్టిక్స్ ఉపయోగిస్తున్నాడు చూడండి. అతను బట్టలు ఇప్పదీసి నడిపిస్తాడు రోడ్డు మీద అంటే ప్రభుత్వ అధికారులు ఎవరికి కోపం రాలా? విచిత్రం, కోపం రాలా. జీవీ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో అధికారులు సరిగా పనిచేయట్లేదంటే కోపం వచ్చింది, కానీ బట్టలు ఎప్పదీస్తారంటే ఒక్కళ్ళకు కూడా కోపం రాలా. విచిత్రమైన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా అధికారులను ఎట్లా గుప్పిడి పెట్టుకున్నాడో మనకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీరు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అధికారులని గ్రిప్లోకి తెచ్చుకోలేకపోతున్నారు? ఎవడో పని చేయట్లా. రాజకీయంగా కార్పొరేషన్ పదవులు తీసుకున్నారే కానీ ఒక్క ఎండి అంటే ఒక్క ఎండి కూడా మాట వినట్లేదు.
ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేసి మీకు మీరు డబ్బాలు కొట్టుకోవడం కాదు. నిజంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న అంశాన్ని మీరు గమనించండి, గుర్తించండి. మీ కార్యకర్తలే మీ చర్యల పట్ల సంతృప్తిగా లేరు. పవన్ కళ్యాణ్ గారు గట్టిగా మాట్లాడి ఇది తప్పు అని చెబితే ఆయన మీద డిప్యూటీ సీఎం వ్యవహారం తెర మీద తెచ్చారు. ఆయన ఎట్లో ఒకట్ల ఇబ్బంది పెట్టి ఆయన నోరు కట్టేయాలని ప్రయత్నం చేశారు. ఎన్నాళ్ళు కట్టేస్తారు? ఆయన ఒక 4 రోజులు కామ్గా ఉంటాడు, 10 రోజులు కామ్గా ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఎప్పుడో ఒకప్పుడు బరస్ట్ అవుతారు. తెలుగుదేశం కార్యకర్తలు కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న దూకుడు చంద్రబాబు గారిలో లేదు. మరి లోకేష్ గారిలో అన్నా ఉంది అనుకుంటే ఆ రెడ్ బుక్ అన్నారు. ఎక్కడ పోయింది రెడ్ బుక్? ఎక్కడైనా పడిపోయిందా, పోయిందా, కనపడట్లేదా? అందులో పేర్లు ఏమైనాయి? మీరు రాసిన పేర్లన్నీ ఏమైనాయి? మీరు ఏం చేశారు? సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా చివరకు ఆయన నోరు కట్టేశారు. ఆయన మౌనం అనేది చాలా ప్రమాదకరం. ఏదో ఒక రోజు బరస్ట్ అయితే అది వేరేలా ఉంటుంది. ఆయన మౌనం వహించేలాగా ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. అదేమంటే ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో ఈయన మాత్రం ఏం చేస్తాడు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆల్రెడీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తోటి పెద్ద అంశాల్లోనే రాజీ అయిపోయింది అంటున్నారు. మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏం చేయగలుగుతారు? ఆయన డిప్యూటీ సీఎం మాత్రమే. సో అది రాజ్యాంగబద్ధ పదవి కూడా కాదు, మన రాధాకృష్ణ గారు చెప్పినట్టుగా. సో అలాంటి పదవిలో ఉండి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఏడ్చి బాధపడతా ఉన్నారు. అయ్యో పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ జోక్యం చేసుకుంటున్నారు, ప్రతి అంశంలో మాట్లాడుతున్నారని. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉండాలి కాబట్టి ఆలోచిస్తున్నారు. గట్టిగా మాట్లాడితే ఇబ్బందులు రావద్దన్న ఉద్దేశంతో ఆలోచిస్తున్నారు తప్ప ఇవన్నీ తెలియక కాదు. ఈ రాజీల అంశాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. కానీ తెలుగుదేశం కార్యకర్తలు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు రక్షకుడు మాత్రమే. ఆయన మాట్లాడితేనే ప్రభుత్వానికి మంచి రోజులు వస్తాయి. ఆయన మాట్లాడకుండా ఆయన నోరు కట్టేసే ప్రయత్నం చేశారా, జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉంటాడు. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అందుకే అంటున్నా, ఇది మంచి ప్రభుత్వం కాదు, రాజీ ప్రభుత్వం.